హాయ్, దిస్ ఇస్ షన్మిత. నేను ఫ్యాషన్ డిజైనింగ్లో జాయిన్ కావడానికి కారణం నాకు యాక్చువల్గా 10th నుంచే ఇంట్రెస్ట్ ఉండే. కానీ ఏ కాలేజ్ అంత సఫిషియెంట్గా కానీ ఏమంటారు ఫీజ్ పరంగా కానీ దొరకలేదు. సో అట్లా ఇంటర్ కంప్లీట్ చేసా. దాని తర్వాత మమ్మీ సెర్చ్ చేస్తుంటే యూట్యూబ్లో ఎన్ఎఫ్డి గురించి వచ్చింది. సో ఇక్కడికి వచ్చి మేడం వాళ్ళని కాంటాక్ట్ అయితే అడ్రస్ చెప్పారు. రిసీవింగ్ కూడా బాగుంది. ఇక్కడికి వచ్చి కనుక్కున్నాక స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉంది. దాంట్లో ఎగ్జామ్ ఎంత వస్తే అంత లైక్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ గురించి మాట్లాడితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్నిసార్లు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఇది ఒక్కసారి అదొకసారి అని కాదు, ఎన్నిసార్లు కావాలంటే అంత ఫ్రీగా ఉంటారు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ అంతా చాలా బాగుంటది. దిస్ ఇస్ అంకిత. నాది బీటెక్ అయిపోయింది. అసలు యాక్చువల్గా నాకు ఇంటర్లోనే ఫ్యాషన్ డిజైనింగ్కి రావాలి అని చెప్పేసి అనుకున్నా. కానీ నాకు ఎవరు తెలీదు, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా వెళ్ళాలి అని తెలియక బీటెక్ కంప్లీట్ చేసేసుకున్నా. ఆ తర్వాతకి యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే ఎన్ఐఎఫ్డి కనబడింది. వచ్చి ఇక్కడ డాడీతో వచ్చి మాట్లాడడం చాలా మంచిగా అనిపించింది. ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చెప్తారు. ఎన్నిసార్లు రిపీట్ చేయమన్నా చేస్తారు. మాకు ఈ నార్మల్ క్లాసెస్ కాకుండా నేను వచ్చిన 1 monthలోనే మాకు ఫ్యాషన్ షో జరిగింది. మా కాలేజ్ తరపు నుంచే చేశారన్నమాట. ఎంత బాగా చేశారంటే సీనియర్స్ చేసిన డిజైన్స్కి అయితే మైండ్ పోయింది, అంత బాగున్నాయి. చాలా మంచి క్రియేటివిటీగా చేశారు అందరూ. దాంట్లో మేము కూడా చిన్న కొన్ని చేసామన్నమాట. అదే ఫస్ట్ టైం నైట్స్ మొత్తం కూర్చునే అక్క వాళ్ళతోటి, సార్ వాళ్ళు కూడా ఇక్కడే ఉండి అంత ఈవెంట్ మొత్తం అక్క వాళ్ళు ఎంత బాగా చేశారు. అసలు డ్రెస్సెస్ చేయడం కానీ గార్మెంట్స్ అయితే సూపర్ ఉండే. ఇంత నాలెడ్జ్ ఉంది అక్క వాళ్ళకి, మేము కూడా ఇంత గెయిన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది నాకు. ఆ తర్వాతకి క్లాసెస్కి వస్తే అసలు ప్రతి మ్యామ్ అసలు ఎంత బాగా చెప్తారా అంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ మాకు అర్థం కాకపోయినా రిపీట్ చేసి చెప్తారు. తర్వాత ఉత్తి స్టడీ పరంగా కాకుండా మిడిల్లో ఈవెంట్స్ కూడా అవుతాయి మైండ్ రిఫ్రెష్ కోసం. ఆ ఈవెంట్స్ ద్వారా మేము కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఈ మధ్య మాకు వేస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ అయింది. అలా గార్మెంట్స్ అయితే ప్రతి ఒక్కరు న్యూ బ్యాచ్ అయితే చాలా బాగా చేశారు. అలా మాది ప్రతి ఒక్కరు చేసాము. అలా విన్ అయిన వాళ్ళు సీనియర్ అక్క వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ వచ్చిండే. వాళ్ళదైతే గార్మెంట్ అసలు మస్తుండే. అక్కడ సైడ్ ఉంటుంది గార్మెంట్, ఫైబర్స్ తోటి చేశారు, కోకోనట్ ఫైబర్స్ తోటి. ఇంకా ఇట్లనే ఈవెంట్స్ కూడా చిన్నగా అయితేనే ఉంటాయి ఎప్పుడప్పుడు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంటుంది, ఫ్యాకల్టీ కానీ అంతా కానీ. అసలు ఈ ఎన్ఐఎఫ్డికు రావడం అనేది ఒక హ్యాపీనెస్. ఎందుకంటే ఇంతకు ముందు ఏ కాలేజ్ చూసినా కూడా అంత అనిపించలేదు. ఎందుకంటే ఇన్ని పైసలు అన్ని ఎక్కువ మనీ అంటారు, లైక్ ల్యాక్స్ అంటారు. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిస్తే స్కాలర్షిప్ ఒకటి ఉంది, ఇంకోటి మనకు తగ్గట్టు ఫీజు ఫెసిలిటీ కూడా ఉంది. సో ఎన్ఐఎఫ్డి బెస్ట్ అనుకుంటున్నా నేనైతే.